కూచిపూడి ఎస్తేర్ రాణి చనిపోయి 3 సంవత్సరాలు పూర్తవుతుందని అందుకు గాను 3వ సంవత్సరికం చేస్తున్నట్లు వట్లూరు పంచాయతీకి చెందిన ఎస్తేర్ రాణి కుమారుడు కూచిపూడి రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఇప్పటివరకు 30 యూనిట్ల బ్లడ్ను సేకరించినట్లు ఆయన తెలియజేశారు. ఈ బ్లడ్ క్యాంప్ వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్, సిఆర్ రెడ్డి కళాశాల వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బ్లడ్ ప్యాకెట్లను క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగపడేలా చేస్తున్నామని చెప్పారు. వారి అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు పాల్గొన్నారు. ఎలా ఉంటాయి వట్లూరు గ్రామంలో పూర్పాటి ఎస్టారమ్మ గారి కూచిపూడి ఎస్టారమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజ్ కమల్ అలాగే వాళ్ళ స్నేహితులు ఆధ్వర్యంలో వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్ గుడ్ సబ్మేనర్ హాస్పిటల్ వారి సహకారంతో ఇవాళ మా వట్లూరు గ్రామంలో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా యువకులందరూ పాల్గొని ఇప్పుడు సుమారుగా ఒక 25 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఎంతో స్ఫూర్తిదాయకం. ఎంతోమందికి ఈ యొక్క ప్రాణాపాయ స్థితిలో అవసరమైనటువంటి ఈ యొక్క బ్లడ్ని యువత అంతా ముందుకు వచ్చి ఇవ్వటం మంచిది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క రాజ్ కమల్ ఫ్రెండ్స్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చినందుకు దీనికి సహకారం చేస్తున్నటువంటి డాక్టర్స్, అలాగే గుడ్ సమ్మేళన హాస్పిటల్ వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా ఎక్కువ చేసి ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఎంతోమందికి ప్రాణదాతని కల్పిస్తున్నారు. ఇంకా కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ బ్లడ్ క్యాంపెయిన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.